వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు కొనతాల రామకృష్ణ మంత్రి పదవి రేస్లో ఉన్నారా అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఆ అంశం గురించే నేను మాట్లాడుతూ ఉన్నాను. ఇప్పుడు కొనతాల రామకృష్ణ అనడంతోనే టక్కును మనకేం గుర్తొస్తుంది? ఒక నీతి నిజాయితీ అనే అంశాలు ఎప్పుడు గుర్తొస్తూ ఉంటాయి ఆయన చూడడంతోనే. ఎప్పుడు కూడా పరుషంగా మాట్లాడిన నేత ఆయన, ఎప్పుడు వివాదాల్లో ఇరుక్కుని వ్యక్తి. అలా కొంత యూనిక్ క్వాలిటీ ఉంది కొనతాల రామకృష్ణ. ఉత్తరాంధ్ర రాజకీయాలను రిప్రజెంట్ చేస్తూ కాంగ్రెస్లోకి ఆయన ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డితో చాలా సాన్నిహిత్యంగా ఉండేవాళ్ళు. ఆయన ఎంపీగా పనిచేశారు, ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగింది. ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో 2004లో ఆయన మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. దెన్ అంత సాన్నిహిత్యం ఉంటుంది కొనతాల రామకృష్ణకి వైఎస్ రాజశేఖర రెడ్డితోని. వైఎస్ మరణానంతరం ఆయన కూడా కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు. ఆ రోజు 2014 ఎన్నికల కంటే ముందు జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే ప్రయత్నం చేశారు. అయితే 2014 సమయంలో కొనతాల రామకృష్ణ కంటే జగన్మోహన్ రెడ్డికి ఒక ఇబ్బంది వచ్చింది. అక్కడ స్థానికంగా ఎలాగైనా సరే వైజాగ్ లాంటి ప్లేస్లో తన కుటుంబం నుంచి ఎవరో ఒకరు రిప్రజెంట్ చేయాలనుకొని వైజాగ్ ఎంపీగా విజయమ్మ నిలబెట్టే ప్రయత్నం చేశారు. లాస్ట్ మినిట్ వరకు కొనతాల రామకృష్ణ దాన్ని డినై చేసినప్పటికీ జగన్మోహన్ రెడ్డి పట్టుబట్టి మరి ఆవిడ్ని ఎంపీగా నిలబెట్టారు. దెన్ ఆ ఎన్నికల బాధ్యతను కొనతాల రామకృష్ణకి అప్పగించడం జరిగింది. కొనతాల రామకృష్ణ ఎంత ఎఫర్ట్ పెట్టినా అక్కడ విజయమ్మ ఓడిపోయారు. స్థానికంగా చేసిన ప్రచారం పూర్తి స్థాయిలో టీడీపీ కూటమి అభ్యర్థిగా అక్కడ హరిబాబు నిలబడ్డం, ఇవన్నీ కూడా కలిసి వచ్చాయి. 3 పార్టీలకు విజయమ్మ ఓడిపోవడం జరిగింది. దీనికి కొనతాల రామకృష్ణ కారణం అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేసేవాళ్ళు. పాపం పార్టీ కోసం చాలా కష్టపడ్డారైనా, అన్ని చేసినా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా టార్గెట్ చేస్తూనే ఉండేవాళ్ళు. ఈ విషయంలో మాత్రం సఫికేషన్ ఎదుర్కొన్నారు ఆయన. ఆ పార్టీలో ఉండాలా లేదా అనుకుంటున్న సమయంలో కొనతాలకు చెప్పకుండా దాడి వీరభద్రరావుని ఆయన కొడుకుని పార్టీలోకి తీసుకొచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేశారు. వాళ్ళ రాకను చాలా సీరియస్గా డినై చేశారు ఆయన. అయినా సరే జగన్మోహన్ రెడ్డి కొనతాలని ఒప్పుకోలేదు. దాడి రత్నాకర్కు, దాడి వీరభద్రరావుకి ఇద్దరికీ కూడా వెల్కమ్ చేశారు ఆయన. ఈ క్రమంలోనే పార్టీ మీద తిరుగుబాటు జెండా ఎగరేసి బయటకు వచ్చారు. బయటకు వచ్చినా తనకి సఫికేషన్ ఉంది కాబట్టి నేను బయటకు వస్తున్నాను అన్నారు. కానీ ఎక్కడా కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి మీద ఒక మాట కూడా అనుకుంటా బయటికి రావడం జరిగింది. అప్పటి నుంచి ఆ పార్టీ ఈ పార్టీ అనే ప్రచారం జరిగింది. కానీ ఏ పార్టీలోకి వెళ్లకుండా అలాగే ఉంటూ వచ్చారు. 19 ఎన్నికల సమయంలో వైఎస్ఆర్సీపీ కూడా ఆయనకి మరోసారి రెడ్ కార్పెట్ వేసిందని చర్చ జరిగింది. కానీ బట్ ఆ దిశగా మొన్న 2024 ముందు కూడా అలాంటి చర్చ జరిగింది. బట్ ఆ దిశగా ఆయన ఫోకస్ అయితే పెట్టలేదు. అయితే 2024 ఎన్నికల కంటే ముందు ఆయన దగ్గరికి పవన్ కళ్యాణ్ వెళ్ళడం, నాదెండ్ల మనోహర్ వెళ్ళడం, సో జనసేన వైపే ఆయన మొగ్గు చూపారు. టీడీపీతో ఆయనకు ఆఫర్ ఉన్నప్పటికీ జనసేన వైపే మొగ్గు చూపారు. సో లాస్ట్ మినిట్లో నాగబాబు సీటు కూడా త్యాగం చేసి ఆయనకు అనకాపల్లి టికెట్ ఇవ్వడం, ఆయన ఎమ్మెల్యే కావడం జరిగింది. అయితే బీసీ కోటాలో ఆయనకి మంత్రి పదవి వస్తుందని కూడా అందరూ అనుకున్నారు. కానీ లోకల్గా ఉన్న క్యాస్ట్ ఈక్వేషన్స్లో కొనతాల మంత్రి పదవిలో ఫిట్ అవ్వలేకపోయారు మొన్న. సో అలాంటి సందర్భంలో ఈరోజు మరోసారి వార్తలోకి ఎక్కుతూ ఉన్నారు. ఇటీవలే కొనతాల రామకృష్ణ అసెంబ్లీ వేదికగా మాట్లాడుతూ తన సహజత్వానికంటే భిన్నంగా మాట్లాడి వార్తల్లోకి ఎక్కారు. ఆయన అటు లోకేష్ని పొగిడారు, చంద్రబాబు నాయుడిని పొగిడారు, బ్రాహ్మణిని పొగిడారు, వీళ్ళందరినీ ఓకే. ఆయన నారా దేవాంశుని కూడా పొగట్టడం జరిగింది. సో ఇది చాలామందికి డైజెస్ట్ కాలేదు. జనసేనలో ఉండి కూడా మీరు దేవాంశని ఎలా పొగుడుతారు, వాళ్ళని ఎలా పొగుడుతారు అనే చర్చ కూడా వచ్చింది. మంత్రి పదవి కోసమే కొనతాల ఆశిస్తూ ఉన్నారు. అందుకే వాళ్ళని చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని ఆయన ఆకాశానికి ఎత్తేసారని కూడా కొంతమంది ప్రచారం చేశారు. బట్ మంత్రి పదవి కోసం ఇలా కూడా చేస్తారా మీరని మనం కూడా ఒక టైటిల్ పెట్టి ఒక వీడియో కూడా చేసినట్టున్నాం. అయితే ఆయన క్రెడిబిలిటీ లాస్ అవుతూ ఉన్నారు ఇలాంటి చర్యలతో అని చెప్పి వీడియో కూడా చేసాం మనం. అయితే అలాంటి కొనతాల నిజంగానే ఈసారి రేస్లో ఉన్నట్టయితే ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ఇప్పట్లో ఒక 3-4 నెలల దాకా ఎక్స్పాన్షన్ లేదు అని ఒక ఇండికేషన్ అయితే ఇస్తూ ఉన్నారు. కానీ బట్ ప్రభుత్వం వర్గాల్లో మాత్రం మంత్రివర్గ ప్రక్షాళన ఉంది అనే చర్చ అయితే జరుగుతూ ఉంది. ఈ క్రమంలోనే కొనతాల రామకృష్ణ పేరు ప్రముఖంగా తెర మీదకి వస్తూ ఉంది. ఎందుకు వస్తూ ఉందంటే ఈరోజు జనసేన వైపు నుంచి ఉన్న సీనియర్ నేతల్లో కొనతాల రామకృష్ణకి ఒక ఇండిపెండెన్సీ ఉంది, ఒక నీతి నిజాయితీ, ఎక్కడా కూడా ఆయన మీద అవినీతి ఆరోపణలు రావడం కానీ, నిక్కచ్చిగా ఉంటారనే వ్యక్తిగా కూడా ఆయనకు పేరుంది. సో అందుకే పవన్ కళ్యాణ్ దగ్గర ఆయనకు సాఫ్ట్ కార్నర్ ఉంది. అసలు ఫస్ట్ అటెంప్ట్లోనే కొనతాల రామకృష్ణ మంత్రి పదవి రేస్లో ఉన్నారని ప్రచారం జరిగిన కూటమి ఇష్యూ కాబట్టి ఆ కూటమి ఫిట్ కాలేకపోయారు ఆయన ఆ మంత్రివర్గ ఈక్వేషన్లో. అందుకే ఈసారి ఎలాగైనా ఈ షఫ్లింగ్లో భాగంగా అయినా కొనతాల రామకృష్ణకు మంత్రి పదవి ఇవ్వాలి అనేది ఆయన సామాజిక వర్గం నుంచి చాలా తక్కువ మంది ఉన్నారు, జనసేన వైపు నుంచి, కూటమి వైపు నుంచి కూడా. అందుకే ఆయన మంత్రి పదవి రేస్లో ఉన్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. పవన్ కళ్యాణ్ కూడా అంతే సాఫ్ట్ కార్నర్తో ఆయన మీద ఉన్నారనే ప్రచారం అయితే జరుగుతోంది. మరి లెట్స్ సీ, మరి యాక్షన్ ప్లాన్కి వచ్చేటప్పటికే కొనతాల రామకృష్ణ వైపు ఎంత సీరియస్గా చంద్రబాబు నాయుడు ఫోకస్ పెడతారు, పవన్ కళ్యాణ్ ఎంత సీరియస్గా ఆయన మంత్రివర్గంలోకి రప్పించే ప్రయత్నం చేస్తారన్నది కూడా మనం చూడాలి. మొత్తానికైతే కొనతాల రామకృష్ణకున్న ఒకే సెట్ ఏంటంటే ఆయన వ్యక్తిత్వంతో పాటు ఆయనకున్న సీనియారిటీ కూడా ఒక సెట్ అయితే కాబోతుంది మంత్రివర్గ విస్తరణలో. మరి ఈ ఈక్వేషన్తోనైనా కొనతాల ఈసారి మంత్రివర్గంలోకి వస్తారా లేదా అన్నది మనం చూడాలి.